అనిల్ రావుపూడి గారు మంచి జోష్‌లో ఉన్నారు. చెప్పాలంటే డబుల్ హ్యాట్రిక్ కాదు, ట్రిపుల్ హ్యాట్రిక్‌తో సిద్ధమైపోయారు. అసలు ఒక రేంజ్‌లో ఇచ్చారు సినిమాలనుకోవాలి. నిజంగా మన శివశంకర్ వరప్రసాద్‌తో ఒక సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారని చెప్పాలి. నిజంగా ఆయన కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు. అన్ని రికార్డులు ఆయన గతంలో ఉండేటువంటి అన్ని సినిమాలకి సంబంధించిన రికార్డులు బద్దలు కొట్టి ఒక సరికొత్త రికార్డు మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చేసినటువంటి సినిమాతో అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటి? ప్రతి సంక్రాంతికి పండగ వాతావరణం క్రియేట్ చేసేటువంటి అనిల్ రావిపూడి గారు ఎలాంటి సినిమాని ఇవ్వబోతున్నారు అనేది చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎవరితో చేస్తారు అని. అయితే గతంలో పటాస్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి పడుంటే అసలు ఒక రేంజ్ లో ఉండేదని చెప్పి చాలా మంది అనుకున్నారు. కొంతమంది జర్నలిస్టులు కూడా ఆయన అడిగితే అవునా నిజంగానే నాకు చెప్తుంటే అర్థం అవుతుంది. బట్ ఆ సినిమా కూడా చాలా హిట్ అయింది. కళ్యాణ్ రామ్ గారు కూడా చాలా మంచి యాక్షన్ బాగా చేశారనుకోండి. బట్ కాకపోతే పవన్ కళ్యాణ్ గారితో అనిల్ రావిపూడి లాంటి ఒక ఒక ఎంటర్టైనర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి చాలా మంది ఇచ్చేస్తున్నారు. ఆ కాంబో సెట్ అయిందా? అది కూడా రేపు సంక్రాంతికే ప్లాన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ ఇష్యూ గురించి మాట్లాడినటువంటి సందర్భం. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా చేస్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఏంటి అంటే ఇంతవరకు అయితే అది లేదు. బట్ నేను ఒక కొన్ని స్టోరీస్ అనుకుంటున్నాను. అది ఆయనకి చూపించాలి. ఆయన కూడా ప్రస్తుతానికి చాలా బిజీగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఆయన యొక్క శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన చాలా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ టైం చూసుకుని షూటింగ్లే కొంచెం ఎక్కువగా స్పెండ్ చేయట్లేదు ఆ షూటింగ్లకి. అలాంటి టైంలో నేను మరి వచ్చే సంక్రాంతికి చేయగలుగుతానా లేదా, అసలు తీయగలుగుతానా లేదా, నాకు వేరే సినిమా ఏమైనా ఉంటుందా, ఆయన నాకు డేట్లు ఇస్తారా లేదా, ఇవన్నీ చూడాలి. డెఫినెట్ గా ఆ అవకాశం అయితే ఉంది. కానీ అది ఎప్పుడు ఉంటుందా నేనైతే చెప్పలేను. బట్ మంచి జరగాలని కోరుకుందాం. ఆయనతో ఒక సినిమా పడితే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం ఆయన ఒక కథ కూడా సిద్ధం చేసుకుంటున్నానని కూడా అనౌన్స్ చేశారు. బట్ అది ఈ సంవత్సరం ఉంటదనేది మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే డెఫినెట్ గా ఆయనకు వేరే ప్రాజెక్టులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే అనౌన్స్ అయిపోయింది. అనిల్ రావిపూడి గారికి సంబంధించి ఆయన అటు విక్టరీ వెంకటేష్ గారు రానా గారితో కలిపి ఒక సినిమా అనుకుంటున్నారు, లేదా ఇంకొకరితో అనుకుంటున్నారు. చాలా రకాలుగా ఉన్నాయి. బట్ పవన్ కళ్యాణ్ గారితో సంబంధించినటువంటి సినిమాకి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదనేది వాస్తవం. సో ఏదేమైనా సరే డెఫినెట్ గా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక మంచి ఎంటర్టైనర్, అది కూడా సంక్రాంతికి పడిందా, ఇక ఆలోచించండి ఎలా ఉంటుందో. ఆ పండగలో ఈ పండగ మన శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారు ఇచ్చినటువంటి బ్లాక్ బాస్టర్ 400 కోట్ల దగ్గరికి వస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారితో పడితే ఎలా ఉంటుందో ఆలోచించండి.